హలో హాయ్, దిస్ ఇస్ సందీప్ రెడ్డి ఫ్రమ్ యూకే. జనరల్గా ఇంకా సింపుల్గా చెప్పేస్తా, మనకు ఒక కన్సల్టెన్సీ ఉంది. ఫస్ట్ నుంచి ఏం లేదు, మన వీడియోస్ 2021 నుంచే ఉన్నాయి స్టూడెంట్స్కి సపోర్టుగా. సో ఎవరైనా అబ్రాడ్కి ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ మన నెంబర్ ఉంది, యువర్ ఫ్లెక్సీ 7083448344. నార్మల్ కాల్ అయినా చేయండి, వాట్సాప్ అయినా చేస్తే 24/7 అవైలబుల్ ఉంటాం. సో అది మ్యాటర్. ఎవరికైనా లో బడ్జెట్లే పంపిస్తాం, మీరు ఎవరినైనా కనుక్కోండి మన గురించి. అండ్ మన యువర్ ఫ్లెక్సీ పోర్టల్ కూడా ఉంది, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నా. మీ యూనివర్సిటీ మీరే సెలెక్ట్ చేసుకోవచ్చు, లో బడ్జెట్లో విచ్ కోర్సు, ఏ యూనివర్సిటీలు ఉందని మొత్తం దాంట్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఫ్రీయే. మ్యాటర్లోకి వెళ్ళిపోతే, ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే అన్నా యూకే రావద్దు అంటున్నారు కొంతమంది. మరి వాళ్ళని ఒకటే అడిగాను అనమాట నేను, మరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్టిల్ చదువుకుంటున్నారు అన్నాను. మరి చదువుకునే టైంలో యూకే రావద్దని ఎట్లా డిసైడ్ అవుతున్నారు? నువ్వు ప్రొఫెషనల్ జాబ్కి వెళ్ళాలి అంటే ఫస్ట్ పిఎస్డబ్ల్యూలోకి వెళ్ళాలి, దాంట్లో జాబ్ కొట్టుకోవాలి, ఇంకా చాలా స్టోరీ ఉంటుంది కదా. స్టార్టింగ్లో స్ట్రగుల్సే కదా ఉండేవి. ఎవరైనా నేను చెప్తున్నా కదా, 2021లో ఇంకా బెటర్. మా అప్పుడు ఇంకెక్కువ సోషల్ మీడియా వీడియోస్ చేసేవాళ్ళు ఎక్కువ లేరు. థ్యాంక్ గాడ్ బతికినాం అనమాట. మేము అవన్నీ లేకున్నా బ్లాంక్ పేజ్ తోటి వచ్చేసినాం అనమాట. ఎప్పుడైనా సరే, ఇప్పుడు కాదు, లాస్ట్ 5 years తీసుకున్నా, నెక్స్ట్ ఇంకో 20 years తీసుకున్నా, జాబ్ స్ట్రగుల్స్ ఉంటాయి. బేసిక్ ఏమవుతుందంటే, ఉన్న కొద్ది ఫ్యూచర్, టాలెంట్ ఉన్నోడికే జాబు. ఇప్పుడు నీకు ఒక కంపెనీ ఉందనుకో, నీ ఫ్రెండ్ని కూడా నువ్వు జాయిన్ చేసుకో, టాలెంట్ లేకపోతే. సో అది నేనేం చెప్తా అంటే, ఎప్పుడైనా సరే మీరు వచ్చిన వెంటనే 20 hours వీక్లీ చేసుకోవచ్చు, మీ పార్ట్ టైం జాబ్ మీకు దొరికిద్ది. కానీ పార్ట్ టైం మీదే బతకడానికి వస్తున్నారు. నేను చెప్తున్నా కదా, పార్ట్ టైం మీదే బతకడానికి వస్తున్నారు, ఇది కంపల్సరీ. సో ఇది కాకుండా నువ్వు కొంచెం టైం స్పెండ్ చేస్తే, నీ ఎడ్యుకేషన్ పైన అసలు మార్కెట్ గురించి స్టడీ చేస్తే, నీకు 100% జాబ్ వస్తుంది. 100% జాబ్ వస్తుంది. ఇక్కడ ఒకటి పేస్ట్ చేస్తున్నా చూడండి, దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తా. గవర్నమెంట్ సైటు ఎంత, ఇప్పుడు నేను చూడలేదు ఇంకా అసలు, కాకపోతే పక్కా వేలల్లో ఉంటాయి జాబ్స్. ఇప్పుడు ఈ రోజుకి అవైలబుల్ ఉన్న జాబ్స్ ఇవి, మామూలుగా ఒక సెక్టార్. కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, పోయి చూసుకోండి జాబ్స్ ఉన్నాయా లేవా. ఇంకెందుకు నేను చెప్పడం ఎందుకు, వాళ్ళు చెప్పడం ఎందుకు, నువ్వు వెళ్ళి ఆ లింక్లో కొట్టి నీ చూసుకో, నీ జాబ్ సెక్టార్లో జాబ్స్ ఉన్నాయా లేదా. నీకు సంబంధించిన జాబ్స్ ఉంటేనే నువ్వు రా, లేకపోతే రాకు. ఇది ఒకటి ప్రూఫ్. ఎవరైనా యూకే రావద్దన్నారా, ఈ లింక్ పంపించు, గవర్నమెంట్దే వెబ్సైటు, ఈ లింక్ పంపించేసాయి. సో బేసిక్గా జాబ్స్ ఉన్నాయి, ఆ జాబ్కి తగ్గట్టు స్కిల్స్ పర్సన్స్ ఎవరు లేరు. ఇది మ్యాటర్. నువ్వు ఎవరినైనా అడుగు, ఇదైతే కంపల్సరీ చెప్తారన్నట్టు. సో ఇంకా అర్థమైపోయింది కదా. దీనికన్నా నేను ఇంకా ఎక్కువ శాతం అయ్యో ఇది చెప్పి అది చెప్పి అది అవసరం లేదు. జాబ్స్ ఉన్నాయా లేవా? ఉన్నాయి. ఇప్పుడు నువ్వు జాబ్ కొట్టాలనుకుంటున్నావా లేదా, ఏదో నీ ఇష్టం బట్టి ఉంటుంది అనమాట. సో బేసిక్గా నేను చెప్పే ప్రికాషన్స్ ఏంటంటే, ముందర నువ్వు అబ్రాడ్ రా, ఎంత ఫీజు పడితే అంత ఫీజుతో కాదు, నువ్వు ఎలిజిబిలిటీ చూసుకో. కొంచెం ఎలిజిబిలిటీ ఉన్నాయా, తక్కువలో చూసుకో. అరే నువ్వు ఎలిజిబిలిటీ అంత తక్కువలో అయిపోతున్నా సరే, ఎందుకు హై బడ్జెట్లోకి వెళ్తున్నావు? అది నీ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉందా, నీ తక్కువ ఫీజు అయిపోతుందా, కొంచెం ఆ యూనివర్సిటీ మాడ్యూల్స్ ఏంది, దాంట్లో కొంచెం అసైన్మెంట్స్ ఉన్నాయా, ఎగ్జామ్స్ ఉన్నాయా, కొంచెం అవన్నీ చూసుకో. ఇప్పుడు నువ్వు మరీ ఎగ్జామ్స్ లైక్ నేను అసైన్మెంట్స్ అవి కొంచెం టఫ్ ఉంటాయి, కాకపోతే నాకు స్కిల్స్ ఉన్నాయి, జాబ్ చేసే టాలెంట్ ఉంది అనుకుంటే కొంచెం ఆ టైప్ ఆఫ్ యూనివర్సిటీస్ చూస్ చేసుకో. అరే ఈ డిపెండ్స్ తోటి సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ రావాలనుకుంటే, అది మీరు యూకే మార్కెట్ గురించి ఆలోచిస్తారు కదా, ఇక్కడ నేను చూపించా కదా జాబ్స్ ఎన్ని ఉన్నాయో. మరి ఇండియాలో దొరుకుతున్నాయా చెప్పండి? ఇండియాలో జాబ్స్ దొరుకుతున్నాయా? టాలెంట్ ఉన్నోడికే దొరుకుతున్నాయి కదా. కాకపోతే ఆ టాలెంట్ ఉన్నోడు అయినా సరే, ఇప్పుడున్న ఫ్యామిలీ ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ప్రకారంగా ప్రతి ఒక్కరు ఎవ్రీ పర్సన్ మిడిల్ క్లాసే ఇప్పుడు జనరల్గా. వాళ్ళు ఆ జోన్ నుంచి బయటికి రావాలనే అబ్రాడ్కి వస్తున్నారు, లైఫ్ చేంజ్ చేయాలనే. సో ఆ శాలరీతో బతకాలంటే కష్టం, నేను డైరెక్ట్ చెప్పేస్తా. ఆ శాలరీతో బతకాలంటే ఇండియాలో కష్టం. ఒక మాల్స్కి కానీ, మూవీస్కి కానీ, బయటికి కానీ, రెస్టారెంట్కి వెళ్తే వేలల్లో అయిపోతున్నాయి.
ఇక శాలరీలు ఏమో 15,000, 20,000, 25,000 3-4 సంవత్సరాలు అయినా సరే. నేను కౌన్సిలింగ్ తీసుకుంటున్నా కదా, ఒక్కొక్కరు 3-4 ఇయర్స్ అందరూ అంటున్నారు అనమాట జనరల్గా, ఫ్రెషర్స్ రాకండి, ఎక్స్పీరియన్స్ తెచ్చి ఏది జాబ్ చేసి ఎక్స్పీరియన్స్తో యూకేకి రాండి అంటున్నారు. ఎవరు వస్తున్నారు తెలుసా? ఎక్కువ శాతం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు లైఫ్ ఫెయిల్ అయిపోయి వస్తున్నారు. 3-4 ఇయర్స్ వాళ్ళ లైఫ్లో ఇయర్స్ వేస్ట్ చేసుకొని మరీ వస్తున్నారు. అప్పుడు ఎవరో చెప్పారంట జాబ్ చేసి ఆ ఎక్స్పీరియన్స్తో రా అని. వాళ్ళే ఉంటున్నారంటే నా ఏజ్ పోయింది, నా టైం పోయింది, నాకు ఇప్పుడు నా ఫ్యామిలీ డెడ్ లైన్ నా పైన ప్రెజర్ పెడుతున్నారు మొత్తం పెళ్లి చేసుకోమని. నా శాలరీ ఏమో 25,000, 30,000 ఉంది, అదేమో అసలు పోవట్లేదు. ఇప్పుడు నేను యూకే వచ్చి ఈ ఏజ్లో 28, 29 ఏజ్లో ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి, స్క్రాప్ నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు నేను కొంచెం పార్ట్ టైం జాబ్స్ చేయాలన్నా కూడా నా బాడీ కొంచెం సపోర్ట్ చేయట్లేదు. 30 దాటిందనుకో నాకు అసలు లోన్స్ ఇవ్వట్లేదు. ఇలా చాలామంది ఉన్నారు. సో ఏ టైంలో ఏది జరగాలో అది జరిగిపోవాలి. నువ్వు ఎవరి కోసం పోస్ట్పోన్ చేసుకోకు. అబ్రాడ్ రావాలి అనుకుంటే, నువ్వు రావాలనుకుంటున్నావా, స్టార్ట్ ద ప్రాసెస్. బట్ నేను ఎప్పుడైనా ఏం చెప్తా అంటే, నువ్వు సెలెక్ట్ చేసుకునే కన్సల్టెన్సీ నీకన్నా అప్స్కిల్ అయి ఉండాలి. నీకు కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళు నీకన్నా అప్స్కిల్ అయి ఉండాలి. ఎందుకంటే నీ భవిష్యత్తు, నీ లైఫ్ డిసైడ్ చేస్తున్నాడు. సో నేనైతే ఏం చెప్తా అంటే, మినిమం మాస్టర్స్ చేసి ఉండాలి. అంటే ఎందుకంటే ఇప్పుడు నేను పిహెచ్డీ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వలేదు, ఎందుకంటే వాళ్ళు నాకన్నా ఓవర్ క్వాలిఫైడ్ పీపుల్ జనరల్గా. సో నేను మాస్టర్స్ ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఇవ్వచ్చు, నేను ఎవరైతే గ్రాడ్యుయేట్స్ అయ్యారో. సో అది చూసుకోవంట. అండ్ యూకే గురించి క్లియర్ నాలెడ్జ్ ఉండాలి. నేను 100 మందిని పంపించిన, 200 మందిని పంపించిన ఇండియాలో కూర్చుని అంటే కుదరదు. లైవ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని చెప్తా. అలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకోండి. ఇంకా నేనే ఉన్నా కదా, నన్నే సెలెక్ట్ చేసుకుంటున్నావు కదా అన్నట్టు కాదు. ఎవరైనా వేరే దగ్గర ఉన్నా బాగుండి, నా చుట్టాలు ఉన్నారు, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారని నేను చెప్తున్నా కదా, వాళ్ళే కట్టపదు. సో అది కొంచెం జాగ్రత్తగా ఉండండి. బట్ చెప్తున్నా కదా, నాలెడ్జ్ ఉన్న వాళ్ళనే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే మీ లైఫ్ అది, ఎందుకంటే మీ ఫస్ట్ స్టెప్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. సో అది మ్యాటర్. అయితే నేనైతే ఇంకా క్లియర్గా చెప్తున్నా, అందరినీ రావాలన్నో అందరిని వద్దన్నో, కాకపోతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకే ట్రై చేయండి. అంతకుమించి అసలు ఫోర్స్ ఎవరు లేదు, జనరల్గా ఎవరు ఫోర్స్ చేయరు. ఇప్పట్లో అందరికి కొంచెం మెచ్యూరిటీ వచ్చిందని అనుకుంటున్నా, థింక్ చేస్తున్నా కొంచెం. ఈ ప్రికాషన్స్ అయితే ఫాలో అవ్వండి, కంపల్సరీ జాబ్ కొట్టే ఛాన్సెస్ అయితే హై ఉంటాయి. సో అదే మరి, ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మ్యాథ్స్ నేను ఎవ్రీ వీక్ 3 వీడియోస్ పెట్టుకుందామని డిసైడ్ అయినా, ఎందుకంటే చాలామంది చాలా స్క్రాప్ వీడియోస్ చేస్తున్నారు. ఆ స్క్రాప్ని మొత్తం మన స్టూడెంట్స్ మైండ్ నుంచి తీసేయాలంటే మనం కంటెంట్ చేయాల్సిందే అని అర్థమైందనమాట. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఇట్లాంటి కంటెంట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.